వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ ఆల్రెడీ ఒక టైటిల్ పెట్టాం, చంద్రబాబు మారారా, బాబు 2.0 ఎలా ఉండబోతోంది అని టైటిల్ ఖాయం చేయడం జరిగింది. నిజంగా చంద్రబాబు నాయుడు మారారా అంటే, గత కొన్ని రోజులుగా చంద్రబాబు నాయుడు వేస్తున్న అడుగులు కానీ, ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ నిజంగానే చంద్రబాబు నాయుడు మారారు అని ఆయన దగ్గర ఉన్న క్లోజ్ అసోసియేషన్స్ కూడా అనుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ఆ మార్పు మంచికేనా అన్న చర్చ కూడా జరుగుతోంది. గతంలో మనం చూసినట్లయితే కూడా ఇప్పుడు గత 5 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు ఎదుర్కొన్న తన వయసులో కనీసం తన రాజకీయ అనుభవంలో సగం కూడా, తన పాలన అనుభవంలో సగం కూడా ఏజ్ లేని జగన్మోహన్ రెడ్డి తనని ఇబ్బంది పెట్టిన తీరు, తన పార్టీని ఇబ్బంది పెట్టిన తీరు చంద్రబాబు నాయుడు మార్చిందా, లేకపోతే తనకి ఎదురైన ఒక ప్రతికూల పరిస్థితులు 23 సీట్లకే తను పరిమితం చేసి ఆ 23 మందిలో కూడా నలుగురు నటు తీసుకొని ఆ 19 మందితోనే తన పార్టీని లాక్కొచ్చి ఎంతో కష్టకాలం నుంచి ఈరోజు బయటకు వచ్చి ఒక రిజల్ట్ రూపంలో ఒక వండర్ని క్రియేట్ చేసిన తీరు ఆయన మార్చిందా అనేది పక్కన పెడితే, ఇక నుంచి నేను మారాను పూర్తిగా, మీరే చూస్తారంటూ చంద్రబాబు నాయుడు ఆయన నోటితోనే ఆయన చెప్తూ ఉన్నారు. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు ఇప్పుడు మారలేదు. ఆయన తను అరెస్ట్ చేయక ముందే కూడా కొన్ని సందర్భాల్లో చాలా రకాలుగా తను మారిన మనిషి అంటూ కూడా మాట్లాడుతూ వచ్చారు. గతంలో చూసినట్లయితే చంద్రబాబు నాయుడికి సీఎంగా కంటే ఒక బెస్ట్ సీఈఓగా పేరుంది, ఒక హైటెక్ సీఎంగా చంద్రబాబు నాయుడు పేరుంది. ఎప్పుడు కూడా పని రాక్షసు 24 అరౌండ్ ద క్లాక్ పనిచేస్తారనే పేరుతోనే పని రాక్షసుడు అనే పేరుంది. ఆ స్థాయిలో ఆయన ఇన్వెన్షన్స్ కానీ, ఆ స్థాయిలో ఆయన రాష్ట్రాన్ని ఎవల్యూట్ చేసిన తీరు కానీ ఒక సైబరాబాద్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని అనుకోవాలి. అందుకే చంద్రబాబు నాయుడు మనుషుల కంటే మిషన్లు నమ్ముతారంటూ కూడా సుజనా చౌదరి లాంటి వాళ్ళు గతంలో విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. అయితే అదే సమయంలో ఎమోషన్స్ లేవా అంటే ఎమోషన్స్ ఆయనకి చాలా ఎక్కువే ఉంటాయి. బట్ వాటిని ఎప్పుడు కూడా బయటికి ఎక్స్ప్రెస్ చేసేందుకు ఆయన ఇష్టపడరు. ఎక్కడో తన భార్యని వైసీపీ వాళ్ళు టార్గెట్ చేసిన సమయంలో కన్నీళ్ళు పెట్టుకోవడం తప్ప నిజంగానే తన ఎమోషన్స్ ఎప్పుడు కూడా తనలోనే దాచుకుంటూ ఉంటారు ఆయన. అలా చంద్రబాబు నాయుడు పైకి చూడడానికి మాత్రం ఎవరికైనా ఒక ఎన్ఎస్సీ ప్రొటెక్టివ్ కావచ్చు, ఆయన ఎప్పుడు కూడా ఒకే మోనోపల్లిలాగా ఆయన వ్యవహరించే విధానం కావచ్చు. అందుకే చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఒకే మోసలో ఉంటారని కొన్ని విమర్శలు ఉన్నాయి ఆయన మీద. సన్నిహితులు కూడా ఆయన్ని ఆప్యాయంగా విమర్శిస్తూ ఉంటారు ఆ విషయంలో. బట్ అట్లాంటి చంద్రబాబు నాయుడు ఈరోజు చాలా విషయాల్లో మార్పు చెందారా అంటే మార్పు చెందారనే చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో ఎన్నికలకు ముందే మారారు ఆయన. ఎన్నికల కంటే చాలా ముందు, అరెస్ట్ అవ్వకముందే కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. ఎప్పుడు కూడా తాను అభివృద్ధిని, తన రాష్ట్రాన్ని ఎలా కొత్త రాష్ట్రాన్ని నిర్మించానంటూ సైబరాబాద్ని ఒక ఎగ్జాంపుల్గా చూపించేవాళ్ళు. మాటకు ముందు హైటెక్ సిటీ దగ్గర నుంచి ఇన్ఫోసిస్ దాకా తానే ఇనిషియేట్ చేశానని చెప్పుకునేవాళ్ళు. అలాంటి చంద్రబాబు నాయుడు వైజాగ్ లాంటి ఇష్యూస్లో ఆయన్ని ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ నేతల దాడులు కానీ, హ్యూమిలేషన్స్ కానీ, వీటన్నిటి మధ్యలో ఇక నుంచి నేను గతంలో ఏం చేశాననేది నేను చెప్పను, అది ప్రజలే మాట్లాడాలంటూ కూడా తాను అరెస్ట్ అవ్వకంటే ముందు మాట్లాడటం జరిగింది. బట్ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఆ డెసిషన్ తీసుకున్నారో మొత్తం మెజారిటీ 90% వెల్కమ్ చేశారు ఆ నిర్ణయాన్ని. చంద్రబాబు నాయుడు సుదీర్ఘ ఉపన్యాసాలు కాకుండా ఆయన ఏం చేశారనేది మనం మాట్లాడాలి అని కూడా జనం ఆ రోజు పూర్తి స్థాయిలో ఒక ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో ఆయన అరెస్ట్ అయిన తర్వాత నిజంగా ప్రపంచం మాట్లాడింది. కేవలం టీడీపీ క్యాడర్ మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు చేసిన గొప్పతనం ఏంటి, చంద్రబాబు నాయుడు గతంలో చేసిన పరిపాలన ఏంటి, సుపరిపాలన అనేది ప్రపంచం మొత్తం మాట్లాడింది. వాట్ ఈజ్ చంద్రబాబు అనేది ఈ జనరేషన్ కూడా అప్పుడు తెలిసి వచ్చింది. ఇక ఆ తర్వాత ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా చాలా ఇష్యూస్లో, ఎందుకంటే పవన్ కళ్యాణ్ పొత్తులు దిశగా ఆయనతో ప్రకటన చేసినప్పుడు ములాఖత్ సమయంలో యాక్చువల్గా చంద్రబాబు నాయుడు ఇలాంటి కీలక అంశాల్లో చాలా రోజులు తీసుకుంటారు డిస్కషన్ చేయడానికి. బట్ పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే వచ్చి పొత్తులు అనౌన్స్ చేస్తానంటంతోనే టక్కున ఓకే చెప్పేశారు. అక్కడే చంద్రబాబు నాయుడు ఆల్మోస్ట్ సగం మారారని అనుకోవాలి. ఇక జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత సీట్ల ఎంపిక ప్రక్రియ ఒక సుదీర్ఘ కసరత్తు జరుగుతుంది టీడీపీలో. ఎక్కడ ఒక సీటు, ఒక ఎగ్జిక్యూషన్ చంద్రబాబు వైపు నుంచి ఎలక్షన్ ఇంజనీరింగ్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒక సీటు పక్కకు వెళ్లకుండా ఆయన అంతే చేస్తూ ఉంటారు. అయితే అలాంటి ఆయన సుదీర్ఘకాలం ఆ సీట్ల ఎంపిక జరగడం, ఇలాంటి ఈ క్యాడర్లో కానీ అభ్యర్థుల్లో కన్ఫ్యూజన్తో అనేక రకాలుగా గొడవలైన పరిస్థితులు కూడా ఉన్నాయి. లైక్ మనం 2009 చెప్పుకోవాలి. అటు టీఆర్ఎస్తోని, అదేవిధంగా ఇటు లెఫ్ట్ పార్టీస్తో పొత్తుల్లో లాస్ట్ మినిట్లో కూడా బీఫామ్ల కోసం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న పరిస్థితి. అలాంటి కొన్ని బెటర్ ఎక్స్పీరియన్సెస్ అయితే టీడీపీ హిస్టరీలో ఉన్నాయి, చంద్రబాబు నాయుడు టికెట్ల ఎంపికలో ఉన్నాయి. అలాంటి చంద్రబాబు నాయుడు తన గతానికంటే భిన్నంగా టికెట్లను ఒకేసారి 125 స్థానాలకు టికెట్లను అనౌన్స్ చేయడం జరిగింది. జనసేన కూడా దాదాపు ఆ రోజు 15 స్థానాలకు పైగా అనౌన్స్ చేసింది ఫస్ట్ లిస్ట్లో భాగంగా. అది కూడా ఎక్కడ ఒక్క చిన్న గొడవకి ఆస్కారం లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా అక్కడే చంద్రబాబు నాయుడు పూర్తిగా 100 మార్క్స్ కొట్టేశారు తన పార్టీ లీడర్స్ నుంచి, క్యాడర్స్ నుంచి. అలా నేను మారిన మనిషి అని ఆయన చర్యల ద్వారానే చెప్పే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు. ఆయన తీసుకున్న డెసిషన్ పవన్ కళ్యాణ్ కలిసి రావడం, ఈరోజు బీజేపీ ఇనిషియేట్ తీసుకోవడం, ఒక కూటమిగా ఏర్పడి ఈరోజు ఒక భారీ విజయాన్ని నమోదు చేయడం, చంద్రబాబు నాయుడు చేసిన ఎంపిక తప్పు కాదు అంటూ కూడా ఆల్మోస్ట్ ఎమ్మెల్యేలు నిరూపించారు. ఈ రోజున పూర్తి స్థాయిలో కూటమికి 164 సీట్లు ఒక ఎత్తు అయితే, ఒక భారీ మెజారిటీలు అత్యున్నతంగా ఒక 90,000, 70,000, 50,000 లాంటి మెజారిటీలు రావడం అంటే అది పూర్తిగా
చంద్రబాబు నాయుడు సాధించిన విజయం అనేది టీడీపీ శ్రేణులు చెప్తున్న మాట ఒకవైపు. సరే, ఎవరికి వాళ్ళు ఇనిషియేట్ తీసుకునే ప్రయత్నం చేశారు, దట్స్ ఫైన్, రిజల్ట్ అయితే వచ్చింది అల్టిమేట్గా. అయితే రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా తాను మారాను అనే అంశాన్ని చంద్రబాబు నాయుడు చాలాసార్లు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మన ఎంపీలతోని ఎమ్మెల్యేలతోని మీటింగ్ సమయంలో కూడా గతానికంటే భిన్నంగా వ్యవహరించబోతున్నాను, ఇక నేను మీకు ఏ అవసరం వచ్చినా నేను 1-to-1 మాట్లాడబోతున్నాను, మీ అందరికీ అందుబాటులో ఉండబోతున్నాను అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అంతేకాదు, ఎవరైనా నేను కలవలేని పరిస్థితిలో ఉన్నా పక్కకు పిలవండి, నేను వచ్చి 2 minutes మాట్లాడి వెళ్తాను, ఈ అందరికీ అందుబాటులో ఉంటాను, కాన్స్టిట్యున్సీస్ మీద కూడా ఇష్యూస్ మీద తెలుసుకునే ప్రయత్నం చేస్తాను, ప్రతి ఒక్కరికి టైం ఇస్తానంటూ కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడటం జరిగింది. యాక్చువల్గా ఆయన ఎప్పుడు కూడా ఆ స్థాయిలో ఓపెన్ అప్ అవ్వరు, అక్కడ అంత ఆ స్థాయిలో వాళ్ళకి అందుబాటులో ఉంటానని చెప్తున్నానంటేనే అక్కడే అర్థం చేసుకోవచ్చు. ఇక చంద్రబాబు నాయుడు చూస్తే ఎన్ఎస్జీ ప్రొటెక్ట్ ఆయనకి ఇంకా ఎన్ఎస్జీ ముఖ్యమంత్రి అయిన పరిస్థితుల్లో ఇంకా ప్రొటెక్షన్ కూడా పెరిగింది స్టేట్ వైపు నుంచి. అలాంటి సిచ్యువేషన్లో మొన్న ఆయన క్యాన్వాయ్ వెంట ఎల్పీ మీటింగ్ అయిపోయిన తర్వాత మదనపల్లికి చెందిన నందిని అనే మహిళ పరిగెత్తుకుంటూ రావడం జరిగింది. మామూలుగా అయితే ఎన్ఎస్జీ కూడా ఒప్పుకోరు అలా క్యాన్వాయ్ ఆపడానికి, బట్ చంద్రబాబు నాయుడు తన క్యాన్వాయ్ ఆపి ఆమె దగ్గర తీసుకొని మాట్లాడే ప్రయత్నం చేశారు, ఆమె కష్టం ఏంటో కనిపెట్టే ప్రయత్నం చేశారు. ఇది కూడా ఒక మార్పుకి సంకేతం, ఒక ఎమోషన్ చూపు, ఒక ఎమోషనల్ బాండింగ్ అది ఆ విజువల్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే. సో అలా చంద్రబాబు నాయుడు నిజంగానే తాను మారాను అని చెప్పేసి తనకు తెలియకుండానే ఆయన ఇన్బిల్ట్ అది మారాను అని చెప్పి ఆ విషయమే మనకు చూపిస్తుంది, ఆ ఒక్క సంఘటన మనకు చూపిస్తుంది. ఇంకా దాని తర్వాత మనం చూసినట్లయితే ఒక ఎమోషన్, చంద్రబాబు నాయుడుకి ఎమోషన్స్ లేవంటే ఉన్నాయి, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. వాళ్ళ వైఫ్ని ఏదైతే అసెంబ్లీ వేదికగా క్యారెక్టర్ అసాసినేషన్ చేసే ప్రయత్నంలో దాదాపు 20 నిమిషాల పాటు ఆయన కన్నీళ్ళు పెట్టుకున్నారు మీడియా ముందు, వెక్కిళ్ళు పెట్టి మరి. ఆ తర్వాత ఎర్రన్నాయుడు లాంటి వాళ్ళు చనిపోయినప్పుడు కూడా చాలా ఎమోషనల్ అయ్యారు కూడా ఆయన చాలా సందర్భాల్లో. ఈవెన్ మనం గతంలో చూస్తే బాబ్లీ లాంటి ఇష్యూస్ అప్పుడు టీడీపీ తెలంగాణ నేతలు అందరిని కూడా అక్కడ నిర్బంధించిన ప్రయత్నంలో కూడా ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు ఎమోషనల్ అయ్యారు, వాళ్ళ మీద లాఠీ చార్జ్ జరిగింది దీంతో. అలా చాలా సందర్భాల్లో ఎమోషన్ అయినా, బట్ అదే సమయంలో ఆ ఎమోషన్ కంట్రోల్ చేసుకోవడంలో కూడా అదే స్థాయిలో చాలా స్టబ్బోర్న్గా ఉంటారు ఆయన. అలాంటి చంద్రబాబు నాయుడు ఈసారి చాలా సందర్భాల్లో బ్రేక్ డౌన్ అవుతూ ఉన్నారు. ఎల్పీ మీటింగ్లో పవన్ కళ్యాణ్ తను పట్టుకుని ఆయన నలిగిపోయారు అన్నప్పుడు కానీ, అదేవిధంగా తాను ఇంత మ్యాండేట్ ప్రజలు ఇచ్చిన సమయంలో మీడియా ముందుకు వచ్చి మాట్లాడే సమయంలో కానీ, తాను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ ప్రజలను ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడే సమయంలో కానీ చాలాసార్లు ఆయన ఎమోషన్ అవుతున్నారు. అయితే ఆయన ప్రత్యర్థులు చంద్రబాబుని సైకలాజికల్గా దెబ్బకొట్టామనుకుంటున్నప్పటికీ కూడా తనలో ఉన్న ఎమోషనల్ యాంగిల్ని కూడా మనం చూస్తున్నామని కూడా టీడీపీ నేతలు ఈరోజు సంబరపడుతూ ఉన్నారు. ఇక అంతేకాదు, మాటకు ముందు ఎవరికైనా చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఒక షేక్ హ్యాండ్ ఇస్తారు, భుజం తట్టి అభినందిస్తారు ఆయన కలిసిన వాళ్ళకి, ఆయనకు బాగా పరిచయం ఉన్న వాళ్ళకి. అట్లా చంద్రబాబు నాయుడు దగ్గరగా చూసిన వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ ఈరోజు చూసినట్లయితే పవన్ కళ్యాణ్ని అనేక సార్లు ఆయన ఆలింగనం చేసుకునే ప్రయత్నం చేశారు, పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడిని ఆలింగనం చేసుకునే ప్రయత్నం జరుగుతుంది. అని చంద్రబాబు నాయుడు గెలిచిన దగ్గర నుంచి కూడా, మన కూటమి గెలిచిన దగ్గర నుంచి మొన్నటి ప్రమాణ స్వీకారం దాకా చూసినా అనేక సార్లు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ హక్ చేసుకున్న విజువల్స్ మనకు కనిపిస్తాయి. ఈవెన్ మోడీ చంద్రబాబు నాయుడు హక్ చేసుకున్న విజువల్స్ కనిపిస్తాయి, అమిత్ షా చంద్రబాబు నాయుడు హక్ చేసుకున్న విజువల్స్ కనిపిస్తాయి. అంటే తన గతానికంటే భిన్నంగా చంద్రబాబు నాయుడు మారారు అనడానికి ఒక ఎమోషన్స్ కూడా, ఇన్హిబిషన్స్ కూడా ఎక్కడ దాచుకోకుండా బయటికి ఎక్స్పోజ్ చేస్తున్నారనడానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ అనుకోవాలి. ఇక దానికి తోడు ఈరోజు మంత్రివర్గం కూడా ఒక్కరోజులో ప్రమాణ స్వీకారానికి చాలా తక్కువ సమయం ఉంది, మోడీ ప్రమాణ స్వీకారానికి తన ప్రమాణ స్వీకారానికి. అయినా వితిన్ 1 dayలోనే ఆయన మంత్రులుగా ఎవరు ఉండాలనే విషయాన్ని కూడా ఆయన పూర్తి స్థాయిలో ఆయన డెసిషన్ తీసుకునే ప్రయత్నం చేశారు. గతంలో అందరినీ కూర్చోబెట్టుకొని వాళ్ళందరినీ ఎవరికి ఇవ్వాలి, ఏంటి, ఇవ్వకపోతే ఏంటి, ఇస్తే ఏంటి అనే ఈక్వేషన్స్ ఒక సుదీర్ఘమైన కసరత్తు జరుగుతూ ఉండేది, ఎక్కడ అసంతృప్తి లేకుండా ఉండాలి అని. కానీ అల్టిమేట్గా ఈ చర్చల నడుమ అది అసంతృప్తికే దారితీసేది. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు మంత్రివర్గాన్ని సెలెక్ట్ చేస్తే ఎక్కడా కూడా ఒక్కరు కూడా పల్లెత్తి మాట్లాడో, రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసో, నిరసన తెలిపో, లేకపోతే మీడియా ముందు నిరసన తెలిపిన పరిస్థితి లేదనుకోవాలి. అంత పర్ఫెక్ట్గా ఈసారి ఎగ్జిక్యూట్ చేయగలిగారని అనుకోవాలి చంద్రబాబు నాయుడు. ఇక ఆ స్థాయిలో టీడీపీ నేతలు విగ్రెస్గా నలిగిపోతూ ఉన్నారు. ఒక కొడాలి నాని దగ్గర నుంచి వంశీ లాంటి వాళ్ళ దాకా వాళ్ళు చేసిన కామెంట్స్, గతంలో చేసిన దాడులు కావచ్చు. కానీ ఎక్కడా కూడా వాళ్ళందరినీ సమయం కోల్పోవద్దంటూ కూడా పదే అలర్ట్ చేస్తూ వస్తున్నారు, చట్టాలను గౌరవించాలంటూ కూడా. అలా చంద్రబాబు గతానికంటే భిన్నంగా ఈ రోజున ఆయన వ్యవహరిస్తున్న తీరు కానీ. అయితే ఇక్కడ ఒకటి చెప్పుకోవాలి, ఆయన ఎంత కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినా పార్టీ క్యాడర్ మాత్రం కొన్ని చోట్ల వైఎస్ఆర్సీపీ నేతలను విమర్శించే ప్రయత్నం, వాళ్ళ ఇళ్ళకెళ్ళి ధర్నాలో, నిరసనలో చేసే ప్రయత్నం అయితే జరుగుతూ వస్తుంది. మామూలుగా అయినైతే చంద్రబాబు నాయుడు ఎప్పుడు లాండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతుంటారు, అలాంటి వాటికి కూడా ఒప్పుకోరు ఆయన. అలాంటిది ఈరోజు మాత్రం చంద్రబాబు నాయుడు క్యాడర్, గతంలో జగన్మోహన్ రెడ్డి ఎలాగైతే నా అభిమానులకి రోషం రాదా అన్నారో, ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు మా అభిమానులకు కూడా రోషం వస్తుందన్న తీరుగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ కూడా ఆయన కొంతమేరకు మారారని అనుకోవాలి. ఇలా లాట్ ఆఫ్ థింగ్స్ ఈ రోజున మనం చూసినట్లయితే చంద్రబాబు నాయుడు మారారు అనడానికి ఒక ఉదాహరణగా చెప్పుకోవాలి. సో మొత్తానికి ఆయన పాలనలో కూడా ఈసారి మారిన మార్కు చూపిస్తారా? మరి మంత్రి పదవుల విషయంలో మార్కు చూపించిన చంద్రబాబు నాయుడు ఈరోజు మిగతా అంశాల్లో కూడా
అదే మార్క్ చూపించే ప్రయత్నం చేస్తారనేది మనం చూడాలి. అదే ఈరోజు టీడీపీ శ్రేణులు ముద్దుగా 2.0 అని పిలుచుకుంటూ ఉన్నారు. మరి ఈ అప్డేటెడ్ వెర్షన్లో చంద్రబాబు నాయుడు ఎంతవరకు అప్డేట్స్ చూపిస్తారనేది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.